అజయ్ దేవ్గన్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో 2018లో వచ్చిన హిందీ చిత్రం రైడ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో 150 కోట్లకి పైగా వసూళ్లు సొంతం చేసుకున్న రైడ్ సినిమాతో అజయ్ దేవ్గన్ స్టామినా మరింత పెరిగింది. హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రైడ్ సినిమాను అప్పట్లోనే తెలుగులో రీమేక్ చేయాలని హరీష్ భావించారు. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల చాలా ఆలస్యమైంది. హిందీలో విడుదలైన దాదాపు 5 ఏళ్ల తర్వాత తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ సినిమా నిర్మాత టీవీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించటం అంటూ వ్యాఖ్యలు చేశారు. పెట్టిన పెట్టుబడిలో కనీసం 10% వెనక్కి రాలేదు అని టాక్. మిస్టర్ బచ్చన్ సినిమా ఈ ఏడాదిలో అతిపెద్ద డిజాస్టర్ చిత్రాల జాబితాలో నిలిచింది. హరీష్ శంకర్ సినిమాను తీసిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి రైడ్ కి సీక్వెల్ గా రూపొందిన రైడ్ 2 విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ గురించిన చర్చ మరోసారి జరుగుతోంది. రైడ్ సూపర్ హిట్ నేపథ్యంలో రైడ్ 2ను భారీ అంచనాల నడుమ రూపొందిస్తున్నారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ విడుదల తేదీని హీరో అజయ్ దేవ్గన్ ప్రకటించారు. వచ్చే ఏడాది మే 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఐఆర్ఎస్ అధికారి అమయ్ పట్నాయక్ తదుపరి మిషన్ మే 2025 నుంచి ప్రారంభం కాబోతోంది అంటూ రైడ్ 2 విడుదల తేదీని అజయ్ దేవ్గన్ అధికారికంగా ప్రకటించడంతో బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నార్త్లో ఖచ్చితంగా రైడ్ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో నిరాశపరిచిన హరీష్ శంకర్ రైడ్ 2 విషయంలో ఏమైనా ఆలోచిస్తారా అనే చర్చ జరుగుతోంది. సూపర్ హిట్ సినిమాలకు రీమేక్ గా చేసిన సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ కావటం కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే రైడ్ 2కి హిట్ టాక్ వస్తే మరోసారి రీమేక్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కి ఖర్చు పెట్టినట్లుగా భారీగా ఖర్చు పెట్టకుండా మినిమం బడ్జెట్ పెడితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హరీష్ శంకర్ రైడ్ 2ని రీమేక్ చేసేందుకు అసలు ఆసక్తి చూపిస్తారా అనేది అనుమానమే.